ఈ తులారాశి జాతకులకు ఈ వారము గతంతో పోలిస్తే బెటర్గా ఉంటుంది. కార్య సాధన విషయంలో ముందుకు కదులుతారు. ఇంతకు ముందున్న ఇబ్బందులు చిన్న చిన్నగా తొలగుతాయి. ఈ వారంలో కొంచెం కొంచెంగా తొలగుతాయని చెప్పవచ్చును. అలాగే చేస్తున్న పనుల్లో కొంచెం స్పీడ్ అనేది పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. శక్తికి మించి అప్పులు చేయకండి. ఏదేమైనా కూడా శక్తి అనుసారమే, శక్తికి అనుగుణంగానే అడుగులు వేయండి. పెద్ద పెద్ద అడుగులు వేయకండి. ఇది ముఖ్య సూచన తులారాశి జాతకులకు. అలాగే ఆరోగ్యం పట్ల చిన్న చిన్న జాగ్రత్తలు అవసరం. మామూలుగానైతే బాగానే ఉంటుంది. కాకపోతే కొంచెం శక్తిహీనత కనబడే అవకాశం ఉంది ఈ వారంలో. కొంచెం జాగ్రత్తగా ఉండండి చాలు. సరైన సమయంలో భోజనము, సరైన సమయంలో నిద్ర, ఇవన్నీ చిన్న చిన్న ఆరోగ్య నియమాలు పాటించండి. ఈ రాశికి సంబంధించిన వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో ఉన్నవారు ఈ వారం అడుగులు ముందుకు వేస్తారని చెప్పవచ్చును. ప్రయోజనదాయకంగా ఉంటుందని చెప్పవచ్చును. అలాగే విద్యార్థులైతే కనుక ఫోకస్డ్గా ఉంటారు. వాళ్ళు చేస్తున్న పనుల్లో, చదువుతున్న చదువులో కొంచెం ఫోకస్డ్గా ఉంటారు. ఉన్నత స్థాయికై ప్రయత్నం చేస్తారు. అన్ని విధాలుగా ప్రయోజనదాయకంగా ఉంటుంది. ఈ తులారాశి జాతకులు ఈ వారము విష్ణు సహస్రనామ పారాయణంతో పాటు అమ్మవారి ఆరాధన చేయడం ద్వారా సత్ఫలితాలను పొందుతారు.